హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వన్ మోర్ రెసిపీ అండి, పెరుగు చారు. దీన్ని మజ్జిగ చారు అని అంటారు. చాలా చలవండి. సో ఇది ఎలా చేయాలో ముందుగా ఒక 2 ఉల్లిపాయలు ఇలా కోసేసుకొని పెట్టేసుకోండి, పచ్చిమిర్చితో సహా. పెరుగుని ఇలా మజ్జిగలా కొంచెం నీళ్లు పోసుకొని చిలికి పెట్టుకోండి. తర్వాత ఒక పెనంలో ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి తాలింపు గింజల పోపు అనేది వేసేసుకోండి. అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి ఒక 4 రెబ్బల కరివేపాకు వేసుకొని దాన్ని కూడా వేయించుకోండి. అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది మరీ మెత్తగా వేగకూడదు, కొంచెం దోరగా వేగాలి. అలా వేయించుకోండి. మీడియం మంట పెట్టుకోండి, మరీ హెవీ మంట వద్దు పెద్దది. సో కొంచెం దోరగా వేగంగానే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగ అనేది యాడ్ చేసేసుకోండి. ఆ మజ్జిగ వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఆగి వెంటనే కొత్తిమీర జల్లేసుకోండి. ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టొద్దండి, ఇరిగిపోతుంది పెరుగు అనేది. కొత్తిమీర పైన జల్లేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా అయితే పెరుగు చారు అనేది రెడీ అయిపోయింది. మరి ఇలాంటి ఫుడ్ వీడియోస్ అనేది మరిన్ని మన పేజీలో వస్తూనే ఉంటాయి. సో ఇంకా ఎవరన్నా చూడాలి అనుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.